హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మా బావల తోటకాడికి వచ్చినాము. కాయలు చూడండి ఇవి ఎట్లుండదు, అమ్మే స్టేజ్కి వచ్చినాయి. కొంచెం వాడులో ఉన్నాయి చెట్లు, నీళ్ళు పెట్టలే నడవన. కలుపు తీపిస్తున్నాం చెట్లలో. అట్లా ఎరువు తోలిచ్చినాం, జమ్మలమూడ నుంచి తోలిచ్చాం ఎరువు. ఒక్కో ట్రిప్ వచ్చేసి 12,000 ట్రిప్పు. చూడు ఎట్లా వచ్చినా, ఇక్కడ జంబన ఇడిచాం ఆ చివరి వరకు. ఇంకా 5 ఏళ్ళ చెట్లే, 5లో ఉన్నాయి. చెట్టు చూడు ఎట్లా వాలిపోయిందో కాయల బరువుకు. మధ్య ఒక 10 నుంచి 15 రోజుల్లో ఈ కాయలన్నీ పీకేస్తారు, పోతాయి, ఉండవు. కాయలు చూడు అందరు రాలి కింద అతకపోయినాయి భూమికి. అసలు ఈ చిన్న సైజు చెట్లకి ఇన్ని కాయలు కడుచుకోవడం గొప్ప విషయం. చూడు కుతులు కడుచుకుంది. మళ్ళా నెక్స్ట్ కూడా కాయలు ఉన్నాయి చిన్న చిన్నగా, ఆడగొట్టి అట్లా. చూడు గుత్తు మూడు ఊరిని ఏంది ఇట్టు వచ్చినాయి దీనికి. ఇది జస్ట్ 2 ఏళ్ళదే చెట్టు, 2 ఏళ్ళది కూడా కాదు ఇది. చెట్లు బాగానే ఉన్నాయి ఈసారి. ఇవి ఒక 15 చెట్లేమో పొడిచాం చిన్నవి, మనం కొంచెం దెబ్బతిన్నాయని. అన్నీ బాగానే బతికినాయి. ఇవి చూడు కాయలు బాగా వచ్చినాయి చెట్లకు. ఈ చెట్టుకు దీనికి ఉన్న కాయలకు సంబంధమే లేదు అసలు. కూలోళ్ళు కలుపు తీస్తా అంటే వాళ్ళకు తగులుతున్నాయంట కాయలు. నెత్తి తగులుతున్నాయి బాబు అంటారు. ఇది కొంచెం వరకు మేము మోసినాం ఎరువు. ఇంకా మాకు సాలైంది, ఇట్లా ఒక 10 సమయంలో మోసినాము. ఇంకా సాలైందని మేమే సాలిచ్చినాము, నేను మా బావ. మళ్ళీ సాయంత్రం నుంచి 6 మంది వచ్చారు, 8 మంది వచ్చారు కూలీలు. అన్నీ వేసుకుంటూ పోవాలి. ఇంకా ఎక్కడన్నా ఇట్లాంటి ఈ గూర్లు వచ్చింటాయి, ఇవి తుడిచేసుకోవాలి, పెట్టకూడదు ఇవన్నీ. చెట్టు ఇంప్రూవ్ కాదు. ఇది పూర్తిగా జమ్మూరు. ఇది ఇవన్నీ ఉన్నాయి కుడదు. అయిపోయి అట్లా మొన్నేస్తే సరిపోయి. ఎండ మాత్రం చంపుతుంది స్వామి. ఆ మూటెళ్ళంతా సతా వేసి కలిపి పెట్టినాం, ఆర్గానిక్ అన్నీ. చెట్టు చూడు ఎంత బాగున్నాయి కాయలు. ఎండ మాత్రం ఫుల్గా ఉంది స్వామి, గస వస్తుంది. అమ్మా